అందరికీ నమస్తే. ఈరోజు మనం మహాముత్తారం గ్రామంలో ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నట్టు మనకి ఇక్కడ గ్రామ ప్రజలు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళ మాటను గౌరవించి ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఉందో కాటారం టీవీ పూర్తి స్థాయిలో గ్రామ రిపోర్ట్‌ను ఇప్పుడు ప్రజల ముంగట పెట్టబోతుంది. అదే విధంగా ఇక్కడున్న ప్రజలను ఈ రోడ్ల గురించి గాని, డ్రైనేజీల గురించి గాని అడిగే ప్రయత్నం చేద్దాం. పక్కనే స్కూల్ కూడా ఉంది. రోడ్డేమో ఇలా ఉంది. ఇక్కడ ఎక్కడ డ్రైనేజీలు అక్కడనే ఉన్నాయి. సరిగ్గా కాలువలు లేవు. అట్లాంటి ప్రయత్నాలను మనం ప్రజల ద్వారా తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇది దాదాపుగా ఇది ఇలా గల కారణం ఏంటి? అంటే రోడ్డు నాణ్యత లేదా, లేకపోతే కాంట్రాక్టర్ ప్రాబ్లమా, లేకపోతే ఇది ఎందుకు ఇలా అయింది? అయితే బ్రదర్, ఇది మిషన్ భగీరథ పైపులు ఉన్నాయి, లీకేజ్ అని తీశారు. వాస్తవానికి ఆ లీకేజ్ తీయక ముందు నుంచి కూడా ఈ నాణ్యత లేదు. మెయిన్ నాణ్యత లేదు. మరియు ఒకటేసారి తీస్తే ఒక్కడే తీస్తే ఇదంతా పగిలింది. మరియు ఆ సైడ్ కూడా మట్టి లేదు. ఈ మధ్యలో మొన్న అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వస్తే ఏమైందంటే పూర్తిగా ఇక్కడ సైడ్ గా అక్కడే ఆపేసి అత్యంత అవసరం ఉండే ఆ అంబులెన్స్ కూడా ఇటు రాని పరిస్థితి. మరియు ఇక్కడ పిఎస్ స్కూల్ ఉంది. పిఎస్ స్కూల్ రావడానికి కూడా విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఎడ్ల బండ్లు కానీ, ఇప్పుడు చిన్న చిన్న పనులు పోయే వాళ్ళు కానీ ఇక్కడ మొత్తం ఆ రూట్కు తిరిగి రావాలి. ఆ రూట్ లో తిరిగి రావాల్సి అంటే చాలా సమయం పడుతుంది. ఈ అధికారులు వస్తారు, అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోతారు. కానీ దీన్ని పట్టింపులు చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏమన్నా యూత్ ఏమన్నా చేస్తామంటే ఈ మట్టో బిట్టో పోద్దామంటే అక్కడ బురద అయితే మళ్ళీ ఆ సైడ్ కూడా ఎవరు రానియరు. కాబట్టి కొంచెం ఈ పనులు మేము చాలా మంది అధికారులకు కూడా చెప్పినాం. అధికారులకు చెప్తే వాళ్ళు పట్టింపులు చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకసారి అక్కడ చూపించు బ్రదర్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పక్కకే స్కూల్ ఉంది. దీని పక్కకే దాదాపు ఒక 100 మీటర్ల దూరాన పక్కపంటి స్కూల్ ఉంది. అదే విధంగా 2-3 రోజుల క్రితం అంబులెన్స్ కూడా ఇక్కడ స్టక్ కావడం జరిగిందట. అయ్యా కలెక్టర్ గారు, మీరున్నారు కదా, మీ దృష్టికి ఇది రాలేదా? సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఏదైనప్పుడు కూడా ప్రజలకు లబ్ధి జరగాలనేది ఎవరైనా ఓట్లేసి ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి దాదాపుగా 2 సంవత్సరాలు గడిచి వస్తుంది. సర్పంచులు ఉన్న వాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు కావచ్చు. సరే, వాళ్ళు ఇప్పుడు ఇంకా వాళ్ళకు గడువు రాలేదు. కాబట్టి దీనిపైన వెంటనే స్పందించి ఏ అధికారులైనా కూడా సంబంధించిన అధికారులు ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని కాటారం టీవీ తరపు నుంచి, ప్రజల తరపు నుంచి పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నాం. ఇది మహాముత్తారం విలేజ్. ఇక్కడ చాలా అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డ్రైనేజీ లేవు కరెక్ట్ గా. అదే విధంగా చూసుకుంటే రోడ్లు నీట్గా లేవు. ఎక్కడ చెత్త అక్కడ ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన పంచాయత్ సెక్రటరీ గారన్న దీన్ని పట్టించుకోవాలి కదా. వీళ్ళకు స్మోక్ కూడా వేయట్లేదు. దోమలు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. ఈ అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అధికారులు జీతాలు తీసుకొని ఏం చేస్తున్నారు? ఏసీ రూములలో పండుకుంటే మరి వీళ్ళు ఇట్లాంటి బురదలలో వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళని కూడా పట్టించుకోవాలి కదా. పట్టించుకున్నప్పుడు మీరు మా టాక్సీలతోని జీతాలు ఎందుకు తీసుకోవడం? మా మీద ఈ ఆధిపత్యం ఎందుకు చెలాయించడం? దయచేసి ఎవరైనా కూడా అధికారులు వెంటనే స్పందించి దీన్ని పునర్నిర్మాణం చేయాలి. ఈ మిషన్ భగీరథ వాళ్ళు ఏదైతే మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ ఉందో వాళ్లకు ఈ ఊరు వాళ్ళు సన్మానం చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదం వల్లనే ఇప్పుడు వీళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా దరిద్రమైన వాసన వస్తుంది. ఇక్కడ వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అధికారులు ఎవరైనా కూడా వెంటనే స్పందించాలని కాటారం టీవీ తరపు నుంచి పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నాం.